నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. రాజముద్రతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నాం. గూడూరులోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. క్లబ్ల ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో బాలింతలకు వైజేపీ లయన్స్, రోటరీ వెస్ట్ క్లబ్ల ద్వారా దుస్తులు, పౌష్టికాహారం అందజేసిన క్లబ్ల ప్రతినిధులు. పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు. మనుబోలు, సైదాపురం, రాపూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన అధికారులు, నాయకులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్లలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గత వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డులు, ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాల్లో కూడా సీఎం ఫోటోలు వేసుకున్నారని, నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయబద్ధంగా రాజముద్రతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని తెలిపారు. నాటి సీఎం ఫోటోలతో కార్డులు ఉన్నాయని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాజముద్రతో కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పాలన చేయడంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన వివరించారు. జీవితకాలం ఉండే రేషన్ కార్డు అది 5 సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు. ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి. రేషన్ కార్డు మీద రాజముద్ర అవసరం, అంతేగాని మన సొంత ఫోటోలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉంటారు. 5 సంవత్సరాలు ఏ పార్టీ వస్తుందో తెలియదు, కానీ ఆయనే పర్మనెంట్ గా ఉండేటట్టు ఆయన బొమ్మ వేసుకొని మీ అందరికి ఇచ్చాడు. ఒక రేషన్ కార్డు మీద కాదు, మీ ఆస్తులపైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో, అంటే మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర అఫీషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో గూడూరు కాన్స్టిట్యుయెన్సీ లో మనం మొదలు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్ లో 63 షాపులు ఉన్నాయి. 32,617 కార్డులు గూడూరులో ఉన్నాయి. గూడూరు మండలము, టౌన్ లో కలిపి. అట్లాగే చిలకూరులో 33 షాపులు ఉన్నాయి. అలాగే 16,615 మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోట్లో 33 షాపులు ఉన్నాయి. 15,991 మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. వాకాడులో 30 షాపులు ఉన్నాయి. అక్కడ కూడా 12,250 మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిట్టమూరులో 33 షాపులు ఉన్నాయి. అక్కడ కూడా 12,870 మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. మొత్తం మీద కాన్స్టిట్యుయెన్సీ మొత్తం మీద 197 షాపుల్లో దాదాపు 90,352 మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారు చెప్పారు, మీ కార్డులు 5 రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డు రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు. ఇంకా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు మాట్లాడారు. ఈ రేషన్ కార్డ్ కి ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక మానిటరింగ్ కోసం, అంటే ప్రాపర్ గా మీకు రేషన్ వస్తుందా లేదా అది ఒక
స్టేట్ లెవెల్కి కూడా వాళ్ళు మానిటర్ చేయొచ్చు. సో దీనికోసం అది ఒక మంచి స్టెప్. దీంతో మన గుడూరు కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే మొత్తం 197 ఫేర్ ప్రైస్ షాప్ ఉన్నాయో, ఆ 197 ఫేర్ ప్రైస్ షాప్లో ఇప్పటి వరకు 90,352 రేషన్ కార్డ్ ఇప్పుడు వచ్చింది, క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ ఇప్పుడు నెక్స్ట్ 25 నుంచి అంటే ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. సో దీనికోసం ప్రతి ఒక్క ఈ ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయ స్టాఫ్ లింక్ చేసిన తర్వాత ఆ స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ముందుగా 5 days వరకు సచివాలయం స్టాఫ్ ఈ రేషన్ కార్డ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ 5 days అయిన తర్వాత నెక్స్ట్ 10 daysలో ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది. రిమైనింగ్ కేసెస్కి 5 daysలో వాళ్ళు చేయలేకపోతే కొన్ని మిస్సింగ్ అయితే ఈ ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది తర్వాత కూడా రిమైనింగ్ 5 days కూడా ఎక్కువ ఇస్తారు. అది తర్వాత ఎంఆర్ఓకి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆఫీస్లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రాబోయే 5 daysలో డిస్ట్రిబ్యూషన్ అంటే 30th June వరకు మోడిఫికేషన్ ఏదైతే అయిందో అది ఇప్పుడు ఈ ఫేజ్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. ఈ 30th June తర్వాత ఏదేదో మోడిఫికేషన్ అయింది అది తర్వాత అవుతుంది, నెక్స్ట్ ఫేజ్లో అవుతుంది. సో దయచేసి మీకు ఈ ఫేజ్లో కొన్ని డిస్క్రిపెన్సీ వస్తే, ఏదైనా ఎర్రర్ వస్తే, ఈ ఫేజ్లో రాలేకపోతే డోంట్ బి అంటే మీరు టెన్షన్ తీసుకోకండి అండి. ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ ఉంటే వస్తారు. 30th June వరకు ఈ ఫేజ్కి వస్తున్నది. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసాచారి, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, రహీం, వైఎస్ఆర్, బిల్లు చెంచరామయ్య, కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, భారతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలువాయి ప్రధాన రహదారిలో కాకువాయి రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని నల్లి అంకమ్మ అనే మహిళ మృతి చెందింది. చేజర్ల మండలం విల్లుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ అంకమ్మ కుటుంబ సభ్యులతో కలిసి కలువాయికి వెళ్లేందుకు బస్సు ఎక్కే క్రమంలో పొరపాటున చక్రాల కింద పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పక్క రైట్ సైడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ హస్బెండ్ వెళ్తే బండి పోయింది. ఆ పక్క నుంచి వచ్చి తగిలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలి పడిపోయింది. మీరు ఎక్కడ ఆపారా? జనాలు ఎక్కించుకొని వెళ్ళాము. ఆ దాటుకునే ఇప్పుడు ఆమె రైట్ సైడ్ బండి వేరే వాళ్ళు చెప్పారు, ఎవరైనా తగిలారన్నారు. బండి ఇక్కడి నుంచి ఆపి చెక్ చేసుకొని చూస్తే రైట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగులుతుంది. లయన్స్ క్లబ్ల ద్వారా నిత్యం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న ప్రసూచి కేంద్రంలో బాలింతలకు వైజేపీ లయన్స్ క్లబ్, రోటరీ వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు బండ్ల సుధాకర్, వాణీల మనమరాలు వేద వాగ్మాయ జన్మదినం సందర్భంగా దుస్తులు, పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. డాక్టర్ల సలహాలను బాలింతలు పాటిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, పసి వయసు నుండే బిడ్డలను జాగ్రత్తగా పెంచుతూ మంచి బుద్ధులు నేర్పించాలని ఆయన వివరించారు. కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే మనుషుల్లో ఈ సేవ అనే మాటే పోతా ఉంది. ఏ డిక్షనరీలో ఎత్తికినా కూడా ఎక్కడ కనపడటం లేదు. ఇప్పుడు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి నెల ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జనరల్గా బిలో పావర్టీ లైన్ ఉండేవాళ్ళే ఇక్కడికి +1కి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇతోదికమైన సహాయం మీరు చేస్తున్నాం. లయన్స్ క్లబ్ని అభినందిస్తూ గతంలో మేము ఇక్కడ ఐ కేర్ సెంటర్ నడిపేవాళ్ళం. దాదాపు 10,000 ఆపరేషన్ చేశాము. ఇప్పుడు కూడా డాక్టర్ ఆమె ఉన్నారు.
అప్పుడు చాలా సంతోషం. అసలు దాన్ని పోతా ఉంటే కంపల్సరీగా ఇక్కడ వచ్చి ఐ కేర్ సెంటర్లో చూసిపోయాను అనమాట. అదేవిధంగా వీళ్ళు ప్రతి నెల వీళ్ళైతేనే మన జల విజ్ఞాన సమితి వాళ్ళు కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి నెల 25వ తేదీ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మా లయన్స్ క్లబ్లో ముఖ్యంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఇది ఒక భాగం. మేము కుట్టు శిక్షణ అనేది నిరుపేదలకు నేర్పిస్తూ వస్తున్నాము. ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి రోజు కూడా డిఎన్ఆర్ కమిటీ హాల్లో జరుగుతుంది. ఇప్పుడు కూడా దగ్గర 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా మా చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంతో, సిఆర్ రెడ్డి వారి ఫ్యామిలీ దాతృత్వంతో పల్ సర్కిల్ కార్యక్రమం ప్రతి నెల కూడా మేము చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా లయన్స్ క్లబ్ ద్వారా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి మాకు పర్మనెంట్ ప్రాజెక్టులుగా వాళ్ళకి కావాల్సిన బాలింతలకు కావాల్సిన మెటీరియల్ సప్లై చేస్తున్నాము. అందరూ తెలుసుకోండి. కార్యక్రమం ప్రతి నెల చేస్తున్నాము. లయన్స్ క్లబ్ వైజేపీ తరఫున టౌన్ క్లబ్, వెస్ట్ క్లబ్ అందరూ కలుసుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన లైన్ పెద్దలకు తల్లి బిడ్డలకు పౌష్టికాహారం మరియు దుస్తులు, అదేవిధంగా బాలింతలకు కావాల్సిన బాలింత సామాన్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దోమతెరలన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే మా వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ బండ్ల సుధాకర్ గారు శ్రీమతి వాణి గారుల మనవరాలు వేద వాగ్మయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి దాతృత్వంతో ఇక్కడ ఉన్న పేద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి నెల ఇదే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మా లైన్ సభ్యులందరికీ, అదేవిధంగా గౌరవనీయులు ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు ఆర్వి రావు, శ్రీనివాస్ యాదవ్, గురునాథం, ఎస్ఎల్ఎన్ స్వామి, హరికృష్ణ, సుధీర్, రత్నయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కార్డుల ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ అన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మండలానికి 12,330 రేషన్ కార్డులు వచ్చాయన్నారు. వీటిని సచివాలయ సిబ్బంది చేత ఇంటి వద్దకే వెళ్లి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులోని QR కోడ్ ను స్కాన్ చేసి రేషన్ బియ్యాన్ని త్వరితగతిన అందజేస్తామని, ఈ నెల 31వ తేదీ వరకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద స్మార్ట్ కార్డు అనగా గతంలో రైస్ కార్డులు, రేషన్ కార్డులు అనేవాడి రైస్ కార్డులు, రేషన్ కార్డులు మాన్యువల్గా ఉండేది. అనగా ఏదో ఒక కాగితం మూలకంగా ఉండేది. ఇప్పుడు కాగితాలు కాకుండా ఒక నిర్దేశ ఏటీఎం కార్డు లాగా ఒక QR స్కానింగ్తో ఉండే కార్డును ఇవ్వడం, పంపిణీ మన మండల హెడ్ క్వార్టర్స్ నందు ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఇవ్వడం జరిగినది. మన మండలం నందు 12,330 కార్డులు, స్మార్ట్ కార్డులు వచ్చి ఉన్నవి. ఆ స్మార్ట్ కార్డులన్నీ కూడా ప్రతి గ్రామంలో మన సచివాలయ సిబ్బందిని ఒక స్టాఫ్ని అరేంజ్ చేసి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా QR స్కాన్ చేసుకొని స్మార్ట్ కార్డులు. ఇంకా మరికొందరు మాట్లాడారు. అందులో వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ఇవన్నీ ఎంతో త్వరితగతిన కేవలం 1.5 ఇయర్లోనే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంకా అందులో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. పొరవన్నీ ఎగ్జాంపుల్ డిఎస్సి కానీ, అమ్మఒడి కానీ, అలాగే మన ఫ్రీ బస్సు ఇది మహిళలకు కానీ, ఇలా అన్ని కార్యక్రమాలు చాలా త్వరితగతిన చేశారు. అభివృద్ధిని చాలా ఫాస్ట్గా పరిగెత్తిస్తున్నారు. అన్నదాత కూడా అతనికి ఫ్రీ బస్సు ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వాలు చెప్పినవి ఇవన్నీ ఏమి చేయకుండా వరదలతో ఈ ప్రభుత్వాన్ని నాశనం చేసాయి. ఇక పోలవరం, ఇక రాజధాని అన్ని బ్రహ్మాండం జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే పదంలో 24 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా
చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదేంటంటే ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు మద్దినేని, రాయపాటి కిరణ్, మస్తాన్ నాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, తిక్కవరపు వెంకురెడ్డి, జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్, మహేష్, ఖాదర్వలి, జాకీర్, ఆర్ఐ అరుణ్ తేజ్, విఆర్ఓ నాగార్జున రెడ్డి, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, నిరంతరం ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకర విషయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్ టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్య తరగతికి చెందిన కొంతమంది ప్రగతి సేవా సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. వినూత్నంగా ప్రైవేట్ స్కూళ్లు ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రౌండ్ లో క్రీడాకారులు, వాకర్స్ కు కావలసిన అనేక వసతులు కల్పించడం జరిగిందని, గూడూరులో పుట్టి పెరిగిన స్థానికుడిగా నాకు సమస్యలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఏం చేసినా ఒక వెరైటీ ఉంటుంది గూడూరులో. ఇప్పుడే పెద్దలు దర్శనం చెప్పినట్టు ప్రగతి సేవా సంస్థ పెద్ద కోటేశ్వరుల సంస్థ కాదు. అందరూ కూడా పేదలు, మధ్యతరగతి వాళ్ళే ఈ సంస్థను పెట్టినాడు. పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అసలు కరోనా టైంలో అయితే ఈ సేవా సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఎవరూ చేయలేకపోయారు గూడూరులో. మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను కూడా దాంట్లో మెంబర్నే, ప్రగతి సేవా సంస్థలో నేను కూడా మెంబర్నే. వాళ్ళందరూ ఏంటంటే ఒక మంచి చేయాలా, పేదవాళ్ళని ఆదుకోవాలా, ఏం చేసినా గూడూరుకి మంచి పేరు తేవాలనే దృక్పథంతో ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టడం, తద్వారా ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించడం. అలాగే ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేటు పాఠశాలల స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను రావడం చూసి ఏందా పొదుపు లక్ష్మి మీటింగ్ అని అడిగా. నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ దేశ స్పోర్ట్స్ అని. నిజంగా ఇంతమంది రావడం, మహిళలు రావడం అంటే తమాషా విషయం కాదు. గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది పాల్గొంటారు, గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పాల్గొంటారు. అదే ప్రగతి సేవా సంస్థ యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా ఈ గ్రౌండ్ లో మీరు చూసుంటారమ్మా, నేను శాసనసభ్యుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మన పిల్లల కోసం ఇక్కడ జిమ్ ఏర్పాటు చేశాను లోపల. అట్లాగే మీ అందరికి విన్నత పండగ ఉంది వాతావరణం, అంతా మహిళలందరూ చిన్న బిడ్డలు తీసుకొచ్చి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు అక్కడ. అట్లాగే ఇప్పుడు గ్యాలరీ అమ్మా, ఇది కూడా నేను దాదాపుతో మాట్లాడి కట్టించిన గ్యాలరీ అని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ గోడ, ప్రహరీ గోడ ఇంతకుముందు చాలా దారుణంగా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి దాదాపు 17-18 లక్షలు తెచ్చి ఆ గోడ కూడా కట్టించానని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే దీనికి అంతా కూడా ఈ యొక్క మొత్తం వేస్తున్నారు కదమ్మా, వాష్ అంతా కూడా నేను నా సొంత డబ్బులతో వేయించానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎందువల్లంటే అమ్మా, నాది గూడూరు. నేను గూడూరులో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మీ అందరి దేవాల ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగా. నేను గూడూరులో పుట్టిన ఎమ్మెల్యే గూడూరు గ్రౌండ్కి ఏం చేశారంటే నేను కూడా సమాధానం చెప్పుకోవాలి. అందుకనే ఎవరు చేసినా చేయకపోయినా సునీల్ కుమార్ అనే అతను గూడూరులో పుట్టాడు, గూడూరు ప్రజల వల్ల ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని డెవలప్మెంట్ చేయాల ఉద్దేశంతో ఈ పనులన్నీ చేశానమ్మా. అట్లాగే మా మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం లైట్లన్నీ కూడా ఎక్కడ ఆరిపోతే ఆ క్షణంలో వేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు మా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఆడవాళ్ళు 6 రూపాయలు వచ్చేవాళ్ళు కాదు ఈ గ్రౌండ్కి. ఈరోజు 9 అయినా 10 అయినా వాకింగ్ చేస్తున్నారు, జిమ్కి వస్తున్నారు. ఎందువల్లంటే ఎక్కడ గూడూరులో ఇటువంటి పరికరాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది కోటేస్తున్నారు గూడూరులో, ఇటు పని అయితే చేయలేవారు. వాడేదో సొంతంగా వాళ్ళ పేర్లు వచ్చేదాన్ని చేసుకుంటారు తప్ప ఇలాంటి మంచి కార్యక్రమాలకు, పేదవాళ్ళకి, మధ్యతరగతులకు ఉపయోగించే కార్యక్రమాలు ఎవరు చేయరు. కాబట్టి నా ధర్మం కాబట్టి నేను చేశానని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ చేయడంలో అందరూ వేదిక మాట నాయకులు అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి. ఒక సునీల్ కుమారే కాదు, అందరి యొక్క మాటలు తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది గ్రౌండ్కి అని చెప్తే పలాన్ చేయాలని చెప్పింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇలా
పిల్లలతో పాటుగా మనం ప్రతిరోజు కొన్ని క్రీడాంశాలు కానీ మనం కానీ రెగ్యులర్గా మనం చేసుకున్నట్టయితే మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు ఈ స్టేడియము చాలా చక్కగా అందరికీ ఉదయమే ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజలు అందరూ చక్కగా స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారు. చక్కగా మంచి మార్నింగ్ అయితే రకరకాల క్రీడాంశాలే కాకుండా ఈ వాకింగ్, రెగ్యులర్ వాకింగ్ చేస్తూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నిత్యం బిజీగా ఉండేటువంటి ఈ యొక్క రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా గుర్తించి ప్రగతి సేవా సంస్థ వాళ్ళల్లో కొంత స్ఫూర్తిని కలుగజేయాలనే ఉద్దేశంతో, వాళ్ళలో కొంత చైతన్యాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో ఇదే చైతన్యంతో ఈ క్రీడాంశాలు ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మీ పాఠశాలల్లో కూడా ఉన్న కొన్ని చోట్ల చాలా క్రీడా స్థలాలు లేవు. ఉన్న స్థలాల్లోనే ఆ పిల్లలకి కొద్దిగా ఒక పీరియడ్ లాగా కేటాయించి సాయంత్రం పూట 4 to 5 కానివ్వండి, లేదంటే 4 to 6 కానివ్వండి, కొన్ని అంశాలు పిల్లలకి రెగ్యులర్గా నేను అనుకుంటున్నా. అదేవిధంగా మనకు ఏది అంటే కరోనా సమయం నుంచే ఫస్ట్ బిగినింగ్ 65,000 రూపాయలు ఫస్ట్ ప్రగతి సేవా సంస్థకి ఇచ్చి అన్ని ఏరియాల్లో పలసరుకులు పంచడం ఆ నుంచే స్టార్ట్ అయింది. 75 రోజులు ఏకదాటిగా ప్రగతి సేవా సంస్థ చేసింది. అదేవిధంగా ఈ ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వస్తే చాలా చక్కగా అందులో మహిళలు ఎక్కువ వచ్చారు. జెంట్స్ కన్నా, టీచర్స్ కన్నా కూడా, ఉపాధ్యాయులు జెంట్స్ కన్నా కూడా మహిళా ఉపాధ్యాయులు చాలామంది వచ్చారు. చాలా సంతోషమైన విషయం. ఏమైనా స్ఫూర్తి తీసుకొని ఈసారి మీరు కూడా మనం కాంపిటీషన్ వీళ్ళకన్నా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. గెలుపోటములు సహజం, కానీ ఓడిన తర్వాతే నెక్స్ట్ మనకు కసి ఉంటుంది. ఈసారి మళ్ళీ ఖచ్చితంగా గెలవాలని. రన్నింగ్ కూడా చాలా బాగా చిన్నపిల్లల్లాగా బాగా చేశారు. షార్ట్ పుట్ కూడా వేయటం జరిగింది. అన్ని గేమ్స్ చాలా చక్కగా ఆడారు. మీకు మంచి ప్రైజులు కూడా ప్రగతి సేవా సంస్థ ఇక్కడ అందిస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, వెంకటేశ్వరరాజు, వైఎస్ఆర్, శ్రీనివాసులు, రామ్మోహన్ రాజు, దశరథ రామరెడ్డి, రాజు, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామంలో తలారి మీరమ్మకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. దీంతో కుటుంబం వీధిన పడింది. బాధితురాలు మీరమ్మ వివరాల మేరకు కూలి పనులకు వెళ్లే సమయంలో ఇల్లు కాలిందన్నారు. స్థానికుల సమాచారంతో వచ్చి చూస్తే ఇంట్లో దాచిన 2 లక్షల రూపాయల నగదు, 6 సవర్ల బంగారం కాలి బూడిదైందని విలపించారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుణబల మండలం కడవపల్లి గ్రామం. మాకు కయ్యే కాలం ఏమీ లేదు. ఉన్నది ఈ స్థలం వరకే. మేమేదో కూలి నెల చేసిన దాహం 3 పూటలు తినేవాళ్ళని. ఏదో అప్పు చేసి ఇల్లు కట్టుకుని 10 రూపాయలు డబ్బులు తెచ్చుకుని మొత్తం కాలిపోయాయి. వస్తువులు అంటూ కూడా ఏమి లేవు. కట్టుకున్న గుడ్డలు తప్పనిస్తే ఇతర ఆధారం ఏమీ లేదు మా దగ్గర. ఒకటి ఆడబిడ్డలు, వాళ్ళు చిన్న పాప ఉంటుంది, పెద్ద పాప హాస్టల్లో చదివిస్తున్నాము. మాకు ఏ ఆధారం లేదు, కయ్యి లేదు, ఆధారం లేదు, ఏమీ లేదు. మేము కూలి చేసుకుని ఆ పూటకి తాగే వాళ్ళం సార్. మాకు నిద్రలేసి నేను పనికి పోయినా, వాళ్ళిద్దరు పనికి పోయినారు, మా పిల్లకాయలు ఇద్దరు పనికి పోయినారు, నేను పనికి పోయినా. మేము వచ్చేటప్పటికి ఆగపాకంగా ఇల్లు కాలిపోయి ఇరుగు పొరుగు వచ్చి నీళ్ళు చల్లి ఏమీ లేదు సార్. మాకు ఏ ఆధారం లేదు. బంగారు డబ్బులు అన్నీ పోయినాయి, బియ్యము వడ్లు అన్నీ కాలిపోయినాయి సార్. మాకు ఏమీ లేదు సార్. మేము ఏ ఆధారంతో బతకాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. బిడ్డ వయసుకొచ్చిన బిడ్డ 4 వస్తువులు సంపాదించుకొని నేను భద్రం చేసి పెట్టుకొని నేను జాగ్రత్త చేసి పెట్టుకొని అక్కడంతా దేవుడు ఈ విధంగా చేసినాడని బాధలు పడుతున్నాం సార్. మాకు సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఆధారితతో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను ఆర్ఐ ప్రదీప్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ జనార్దన్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ మండలానికి 15,492 కార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్డులను సచివాలయ సిబ్బంది ద్వారా
లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో ఒక లింక్ పెట్టుంటా ఆ లింక్ మేడం 17,492 కార్డులు మొత్తం అన్ని డిస్ట్రిబ్యూషన్ ఈ సచివాలయ స్టాఫ్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాము. అందరూ తీసుకొని పోయి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సచివాలయ స్టాఫ్ అందరూ కూడా ఏం చేస్తారు స్మార్ట్ రైస్ కార్డ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ స్టాఫ్ సచివాలయ స్టాఫ్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి క్యూఆర్ కోడ్తో కూడా స్కాన్ చేసి ఇచ్చాము. అందరూ ఇచ్చినాము. వాళ్ళు రేపు 31వ తేదీన కూడా ఈ పంచుతున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా అందకపోయినా కానీ వాళ్ళు ఏదైనా కానీ పాత కార్డు మీద కూడా ఒక తేదీ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళలపై దాడులు, భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య ఆరోపించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెన్నూరు గ్రామానికి చెందిన గుర్రాల సుమిత్రమ్మ ఇంటి స్థలంలో ఉన్న హద్దురాళ్లు తొలగించి ఆమెపై దౌర్జన్యం చేసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు నాయకులు వినతిపత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ చెన్నూరు గ్రామంలో వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతున్న సుమిత్రమ్మకు 40 అంకణాల గ్రామ నత్తంగా గల ఇంటి స్థలంలో ఉన్న హద్దురాలను తొలగించారన్నారు. అంతేకాకుండా దౌర్జన్యం చేసి ఆమె స్థలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు న్యాయం చేయాలని ఆయన వివరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామానికి చెందినటువంటి గుర్రాల సుమిత్రమ్మకు వాళ్ళ మామగారు సంక్రమించినటువంటి గ్రామత్వ భూమిలో 40 అంకణాల స్థలాన్ని ఆమెకి ఆ రోజు వాళ్ళ మామగారికి 4 కుమారులైనప్పటికీ వాళ్ళందరికీ 40 అంకణాల చొప్పున 160 ఎకరాల గ్రామత్వ స్థలాన్ని మొత్తం కూడా పంచి ఈమెకి 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఆమె భర్త గారికి 40 అంకణములు సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు మొత్తం గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేసి హద్దురాలు బాతుకొని అప్పటి నుంచి ఆ స్థలాన్ని తన అనుభవం ఉంచుకొని ఇవాళ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సుమిత్రమ్మ గారి బావ కుమారుడైనటువంటి గుర్రాల చంద్రశేఖర్ ఆ స్థలం మీద కన్నేసి వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి సుమిత్రమ్మని అడ్డు తొలగించుకొని ఆ స్థలాన్ని కబ్జా చేయడం దురుద్దేశంతో ఇవాళ ఆ స్థలంలో ఉన్నటువంటి హద్దురాలను మొత్తం కూడా తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా దాంట్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డొస్తూ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి, నాకు ప్రభుత్వం వెనకాలంది అని చెప్పుకుంటూ ఇవాళ మొత్తం కూడా ఇవాళ ఆమెను భయభ్రాంతాలకు గురి చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సర పరిపాలనలో ఇవాళ పక్షవాతంతో అదేవిధంగా వృద్ధాప్య దశలో ఉన్న మహిళ వృద్ధురాలు ఈరోజు తల్లి లాంటి ఆమె పోలీసు కార్యాలయం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చి నా స్థలాన్ని మా అన్న మా బావగారి కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకొని ఇవాళ నన్ను గెంటేసే పరిస్థితికి వస్తా ఉంది, నాకు న్యాయం చేయమని చెప్పి ఇవాళ అధికారులని మొరబెట్టుకున్నప్పటికి కూడా ఇప్పుడు కూడా ఇంకా పలువురు మాట్లాడారు. పేరు సుమిత్ర, మామగారి పేరు రామయ్య గారికి 4 కొడుకులు, 2 కొడుకులు నేను వివాహం చేసుకున్నాను. నాకు స్థలం పంచిపెట్టినారు, 4కి 4 స్థలం పంచిపెట్టినారు. 3 తీసుకుని నా స్థలం ఉంది, అది నాకు అడ్డుకుంటున్నాడు చంద్రశేఖర్. నేను తీసుకోవద్దంటే అడ్డు అంటున్నాడు, దానికి పెద్ద పరిష్కారం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు నవకోటి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు మమత, పాస్టర్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రవణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట శుక్రవారం నాయకులు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ జనరల్ చీఫ్ అడ్వైజర్
ఎస్కేఎం అహ్మద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిఎస్ వాసులు, వెంకటేశ్వర్లు, శ్రీకళ, మస్తాన్, మల్లికార్జున, రాము, ఉమామహేశ్వరి, గీత, పార్వతి, టీవీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కేఎం అహ్మద్, ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజర్. ముఖ్యంగా గత 10-15 రోజుల నుంచి డిపో మేనేజర్ గారికి ఏదైతే శ్రావణ్ కుమార్ సమస్య ఉందో ఆ సమస్య మీద మెమోరాండం ఇచ్చి అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే మాకు ఒక రక్షణగా 1/19 సర్క్యులర్ ఉంది, కానీ ఆ సర్క్యులర్ను కూడా పక్కన పెట్టి ఈ డిపో మేనేజర్ గారు 4-5 రోజుల్లోనే ఆయన్ని వెంటనే కెప్ట్ ఆఫ్ డ్యూటీలో పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ డిపో మేనేజర్ గారు ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. అందుకని వెంటనే ఈ సస్పెన్షన్ని రద్దు చేయాలని చెప్పి ఈ ప్లే కార్డుల ప్రదర్శన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే స్త్రీ శక్తి పథకం అమలైందో ఆ సందర్భంగా కార్మికులకు కానీ కండక్టర్లకి, డ్రైవర్లకి పనిభారం పెరిగిపోయింది అందరికీ. ఈ సందర్భంగా అయినా ఓర్పుగా ప్రయాణికులందరినీ ఎక్కించుకుని ఓర్పుగా బస్సులు తిప్పుతున్నారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా కార్మికులతో ఐక్యతగా ఉండి డిపో మేనేజర్ కానీ, సూపర్వైజర్ కానీ బాగుండాల్సింది పోయి ఈ విధంగా చేయడం అన్యాయం. అందుకని ఖచ్చితంగా ఈ పెరిగిన భారాన్ని మొయ్యాలంటే ఉండే కిలోమీటర్లు అదే విధంగా ఉండాలా, అంతేగాని 40 పెంచేస్తాను, 60 పెంచేస్తాను, 70 పెంచేస్తాను. నెల్లూరు జిల్లా రాపూర్లో కూటమి నాయకులతో కలిసి ఆర్ఐ రవితేజ తదితరులు రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. పాత రేషన్ కార్డులకు బదులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తోందని పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి, దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, ఎంఎంటీ పచ్చిగళ్ల రత్నం, షేక్ శశి, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో 14,700 స్మార్ట్ కార్డులు ఈరోజు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ కూడా లబ్ధిదారునికి ఈ కార్డు ఇస్తారు. ఇంతకు ముందు చాలా పెద్ద కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా చాలా చిన్నదిగా ఇచ్చారు. ఏటీఎం కార్డు లాగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఇక్కడే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే బియ్యం తీసుకునే సదుపాయాన్ని కూడా మనకు కలుగుతుందన్నమాట. ఈ పెద్ద కార్డు అయితే ఏడో పెట్టే కాకుండా ఏటీఎం కార్డు అయితే జేబులోనే పెట్టుకొని ఇంకో దగ్గర పెట్టుకొని లబ్ధిదారునికి చాలా అనువైన పరిస్థితిగా ఏర్పడే ఇట్లాంటి స్మార్ట్ కార్డుని ఏర్పాటు చేయటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మన రాపూర్ మండలంలో టోటల్ 14,047 షాపులకు గాను 14,000 కార్డు పంపిణీ చేయడానికి ఈరోజు నాంది పలికారు. కొన్ని డీలర్ 51 నెంబర్ డీలర్ దగ్గర కొన్ని కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అనర్హుల పింఛన్లు తొలగించడం జరిగిందని సైదాపురం మండలంలో మొత్తం 801 పింఛన్లకు గాను 161 డిజిబుల్ ను డాక్టర్లు పరిశీలించి బిలో 40% తక్కువ ఉన్న వారికి నోటీసులు ఇచ్చామని ఎంపీడీఓ రవీంద్రబాబు తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరిగి 62 మంది దరఖాస్తు ఇచ్చారని, డాక్టర్ చేత పరిశీలించిన తర్వాత అర్హులకు పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మొత్తం 801 పెన్షన్లకు గాను 161 పెన్షన్లు డిజైబుల్ కింద వివిధ కారణాలలో గత 3 నెలల్లో డాక్టర్ గారు వెరిఫై చేసి వాళ్ళకి బిలో 40% కన్నా తక్కువ ఉన్న పెన్షన్లకు నోటీసు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకొని మళ్ళీ వాటిలో ఏంటంటే ఎంపీడీఓ గారు లాగిన్లోంచి స్లాట్లు బుక్ చేసి మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయబడింది. మండలంలో మొత్తం 801 డిజైబుల్ పెన్షన్స్ ఉన్నాయి. వాటిల్లో 161 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 40% తక్కువ ఉన్నాయని చెప్పని డాక్టర్ గారు వెరిఫై చేసి ఇచ్చిన వాటికి
150 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో ఇప్పటికి 62 మంది ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్ మురుగునీరు నుండి విముక్తి కలిగించాలని గూడూరు పట్టణంలోని జక్కా వెంకయ్య శ్రామిక్ నగర్ కు చెందిన నిర్వాసితులు కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వారు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు జోగి శివకుమారు, సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి. మన శాసనసభ్యులు కుమార్ గారు స్మార్ట్ కార్డులు ఇవ్వాలనే కార్యక్రమం ఒకటి మన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెట్టారు. ఆయన ఉద్దేశించి మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ఎస్వార్డ్స్ కాలేజీ వెస్ట్ గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు 52 మందికి కూడా గత ప్రభుత్వం సిమెంట్ రోడ్లు కాలువలేసింది. ఆ యొక్క కాలువలు కూడా నీళ్లు పోనీయకుండా ఆ కేఆర్ రెడ్డి గారు ఆక్యుపై చేస్తున్నాడు. అది కూడా గవర్నమెంట్ ప్లేస్. దానికైనా ఆయన ఏంటంటే ఆయన సొంత స్థలం మాదిరిగా అడ్డగిచ్చాడు. నీళ్లు పోనీయడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళలేకపోయి కానీ దుర్వాసనతో అక్కడుండే జనాభా కూడా ఆరోగ్యం క్షీణించి దబ్బును పడే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే నడి గుడి పక్కన వెనకాల వచ్చే పోయే దారిలో కూడా ట్రాన్స్ఫారం పెట్టాడు. అంటే ఇది ప్రైవేట్ ట్రాన్స్ఫారం, ఆయన కాలేజీకి సంబంధించింది. కానీ ఆ ట్రాన్స్ఫారం ఆయన లోపల పెట్టుకోకుండా ఈ యొక్క నిరుపేదలు ఎట్టయినా పోనే ఉద్దేశపూర్వంతో ఆయన బయట పెట్టాడు. ఆ ట్రాన్స్ఫారం కూడా మన వానాకాలం ఏరియా కట్టెలు తెస్తుంటే అది ఒక పట్టుకొని పడిపోయింది. చచ్చిపోయే ప్రాణం పోయే ప్రాంతంలో వచ్చి హాస్పిటల్ కూడా తరలించడం జరిగిందన్నమాట. ఇవన్నీ ఉద్దేశించి గతం నుంచి కూడా ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంతవరకు కూడా పట్టించుకోకపోగా ఈరోజు మాకు స్మార్ట్ కార్డుల కార్యక్రమం వచ్చింది కాబట్టి దాంట్లో వీళ్ళందరం కూడా తీసుకొచ్చి మేము అర్జీ ఒకటి ఇచ్చాం. మేము అడిగేది కూడా ముఖ్యంగా 52 వ్యవసాయ కార్మికులకి ఈ యొక్క 2 పనులు చేయమని శాసనసభ్యుల్ని ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. ఒకటి కరెంటు ట్రాన్స్ఫర్ ఎత్తేయాలా, 2 ఈ మురుగునీళ్ళు పోవాలా. ఈ 2 చేస్తారని కూడా మన గూడూరు సబ్ కలెక్టర్ గారికి పెట్టారు. ఆయన కూడా మాకు స్పందించి వెంటనే చేయాలని చెప్పి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో జక్కా వెంకయ్య శ్రామిక్ నగర్లో గత 25 సంవత్సరాల నుండి 52 కుటుంబాలు వ్యవసాయ కార్మికులు నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అక్కడ వాళ్ళకి పక్కా ఇళ్ళు ప్రభుత్వమే నిర్మించింది. ఇప్పుడు సీసీ రోడ్లు కూడా నిర్మించారు. వాళ్ళకి 52 కుటుంబాలు వాళ్ళు వాడుకున్న నీళ్లు బయటకు మురుగునీరు బయట పోవాలంటే పోనీయకుండా ఎస్వీఆర్స్ కాలేజ్ యాజమాన్యం అడ్డంగా గోడ కట్టడం జరిగింది. గోడ కట్టడంతో ఈ మురుగునీరంతా అక్కడ నిలబడి దోమలు ప్రబలమయ్యి అక్కడ వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తూ హాస్పిటల్ పాలవుతున్నారు. మేము ఎన్నిసార్లు ఎంతమంది అధికారులకి తెలియజేసినా సంబంధిత అధికారులే వచ్చి చూస్తున్నారు పోతున్నారు. అంత కాలేజీ ఉంటే కాలేజీ లోపల ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసుకోకుండా ఆ నిరుపేదల ఇళ్ల స్థలాల మధ్య ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం ఏంది? నెల్లూరులో వైకాపా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజితమ్మను పలువురు నాయకులు కలిశారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామానికి చెందిన వైకాపా సీనియర్ నాయకులు కొండూరు రామచంద్రారెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ రఫీ, గుమ్మా నరేష్, సుబ్బారావు, మస్తాన్, సుమన్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దేవాలయ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు.
సైదాపురం మండలంలోని చీకవోలు పంచాయతీ అన్నం రాజుపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంకయ్య స్వామి దేవాలయంలో ఆరాధన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన పండరి భజన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దేవాలయ కమిటీ సభ్యులు వ్యవహరించారు. చంద్రగాడి కోలాటాన్ని ప్రారంభం చేస్తే గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,584 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,672 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,14,80 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 122 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాజముద్రతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్న గూడూరులోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. క్లబ్ల ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో బాలింతలకు వైజేపీ లయన్స్, రోటరీ వెస్ట్ క్లబ్ల ద్వారా దుస్తులు, పౌష్టికాహారం అందజేసిన క్లబ్ల ప్రతినిధులు. పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు. మనుబోలు, సైదాపురం, రాపూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన అధికారులు, నాయకులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్లలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.